ఈ సెక్షన్ సోషల్ నెట్వర్కింగ్స్, ఈ సెక్షన్ సెర్చ్. సెర్చ్ తాలూకా విడ్త్ని హైట్ని మనం తర్వాత డిఫైన్ చేద్దాం. దీని విడ్త్ని 174గా డిఫైన్ చేస్తాం. ఎక్కడ కూర్చోవాలి? రైట్లో కూర్చోవాలి. సో దట్ సోషల్లో div class equal to సోషల్ ఐకాన్స్ అన్నాను, div క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత div క్లాస్ ఈక్వల్ టు సెర్చ్ అన్న అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీనికి ఇక్కడ ఏం చేస్తాను నేను? imgsrc ఈక్వల్ టు ఇమేజెస్ స్లాష్ png. పెట్టచ్చండి, అదే చేస్తాం కదండి, 1 by 1 ఇచ్చేస్తాం అంతే. మళ్ళీ దీనికంటే మళ్ళీ వేస్తాం అనుకుంటున్నారా? లేదు కదా, ఇదే చేస్తాం. అలా చేయలేం కదా, అయిపోయింది. ఇది పద్ధతి. దేనికైతే చెప్పాను కదా సెల్ఫ్ క్లోజింగ్ పెట్టేసుకోవాలి, దేనికైతే క్లోజింగ్ ట్యాగ్ ఉండట్లేదు సెల్ఫ్ క్లోజింగ్ పెట్టేసుకోండి. ఇది ట్విట్టర్, ఇది గూగుల్. అయిపోయింది. ఇక్కడైతే ఇక్కడ పడిపోయి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా, అది గ్యాప్ క్రియేట్ చేయాలి. సోషల్ ఐకాన్స్ ఎందులో ఉందండి? సోషల్లో ఉంది. డాట్ కంట్రోల్ వి, మార్జిన్ టాప్ 10 px, ఫ్లోట్ రైట్, తర్వాతను విడ్త్ 174 px, ఎందుకంటే రావట్లేదు WID రైట్. ఓకే, అంతే. దీనికి తర్వాత మార్జిన్ టాప్ ఇచ్చాం, అలాగే గ్యాప్ టాప్ px ఇంత, రైట్ 0 px, బాటమ్ 0 px, లెఫ్ట్లో ఒక 20 px ఇద్దాం. సరిపోయిందండి, సరిపోయింది కదా. ఓకే, ఇక్కడ సెర్చ్ బాక్స్ కూడా మళ్ళీ 2 రావాలి, ఎందుకంటే అది ఇన్పుట్ బాక్స్ అండి. అది దాంట్లో టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి కదా, ఇన్పుట్ బాక్స్. అది మీకు ఇంతవరకు చెప్పలేదు, అది ఫామ్స్ చెప్పలేదు. అది నేను అదే రేపు ఫామ్స్ మొదలు పెడదాం. బాక్స్ అయితే వస్తుంది, ఈ గో అని ఇవన్నీ రావు కాబట్టి దానికి కూడా ఒక ఇమేజ్ రాసుకుంటాం అనమాట. 2 అవుతాయి అంటే ఏమవుతుంది? ఇందులో సెక్షన్ చూసారా, 1 ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇదొకటి, తర్వాతను సేమ్ ఇది సంథింగ్ గో ఏదో PNG పెడదాం. టెక్స్ట్ పెట్టిన పెట్టుకోవచ్చండి, మొత్తం అదొక డ్యూ వేసేసుకోవచ్చు, గో అని రాసేసుకోవచ్చు, ఆ పని చేయొచ్చు. ఇది డ్యూ అయ్యేటప్పుడు ఇక్కడ డ్యూ రాసి డ్యూ క్లాస్ ఈక్వల్ టు
ఇది రాయొచ్చింది. ఓకే, దీని విడ్త్ హైట్ కూడా ఎంత అవుతుందండి? అది 50 రాసుకున్నాం కదా. దీని హైట్ ఎంత పెట్టుకున్నామని మనం హైట్ పెట్టలేదు, చూసారా? స్పెసిఫికేషన్స్లో హైట్ పెట్టలేదు. ఫార్టీ 49 px, 48 px. ఇమేజ్ హైట్ ఎంత ఉంది? 48 px ఉంది కదండి. అది అయితే ఇది ఇన్పుట్ బాక్స్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఈ సోషల్ ఉంది చూసారా? ఈ సోషల్ తర్వాత మనం ఏం సెర్చ్ రాసాం, దానికి ఫ్లోట్ రైట్ రాసాం. మరి దీనికి కూడా ఫ్లోట్ రైట్ రాయాలి కదా. స్పెసిఫికేషన్స్, సోషల్ ఐకాన్స్, ఫ్లోట్ రైట్ రాసాం. ఆ తర్వాత సెర్చ్ కదండి, సెర్చ్. దీని విడ్త్ ఒక విడ్త్ ఒక 250 px ఇచ్చాం. హైట్ 48 px ఇచ్చాం. తర్వాతను మార్జిన్ గురించి ఏం రాయట్లేదు నేను, మార్జిన్ టాప్ మాత్రమే రాస్తున్నాను నేను. 10 px దానికి ఇచ్చేటట్టు ఇచ్చాం. ఫ్లోట్ రైట్ ఇచ్చాం కదా. అక్కడ వెళ్ళిపోయింది, ఎందుకంటే 250 px ఎంత ఉంది, అంతకు సెట్ చేయాలి మనం దీన్ని. ఓకే, అప్పుడు 250లో ఒక 50 px ఏమో గో. ఓకే, 200 px ఇన్పుట్ బాక్స్ చేయాలి. ఓకే, ఇన్పుట్ కదండి అది. ఎందులో ఉండే ఇన్పుట్? డాట్ సెర్చ్ ఇన్పుట్. ఏమవ్వాలి? విడ్త్ 200 px, హైట్ 48 px. ఓకే, border రేడియస్ 5 px. తర్వాతను ఫ్లోట్ లెఫ్ట్ ఇటు రావాలి. వస్తుందా? సరిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ గో రాస్తాం. డాట్ గో. విడ్త్ 50 px, హైట్ 48 px, డిస్ప్లే బ్లాక్ లైన్ హైట్ 48 px, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో గ్రీన్ ఏదో దానికి సెట్ అయ్యేది ఇవ్వండి. ఫ్లోట్ లెఫ్ట్. సరిపోలేదు దానికి గ్యాప్. ప్రాబ్లం ఏంటి? రావట్లేదు. టెక్స్ట్కి సరిపోయింది విడ్త్, గోకి
చూద్దాం. సెంటర్ కలర్ చేసుకున్నాం. చెక్ చేద్దాం ఎందుకు రావట్లేదు. ఇదైతే మొత్తం వచ్చింది. $250 కదా, ఎందుకు సరిపోవట్లేదు. టెక్స్ట్ $200, దాని స్పేస్ సరిపోవట్లేదు. ఓకే, సెర్చ్ గ్యాప్ మార్జిన్ టాప్ ఇచ్చుకున్నాం. 48 50 ఇచ్చామా కొంచెం. ఇన్పుట్కి ఎంత ఇచ్చామండి? 48 ఇచ్చాం. $200, దీనిది $250. సెర్చ్ హైట్ 480. ఇది ఎక్స్ట్రా చేస్తుంది. అది ఇన్పుట్ 40px, height 40px, radius 5px, margin top okay 40. విడ్త్ పెరుగుతుందా? ఓవర్లాప్ రైట్ లేదండి, బోర్డర్ నన్ను చెప్పాలండి. లేదా 0px అని చెప్పాలి. ఎక్కడ 48? దాని 48, సెర్చ్ది 48, ఆ డివ్ది 48, తర్వాత వచ్చే ఇన్పుట్ది 40 వేసాం మనం. సరే, బార్డర్ 2px ఎంత వచ్చేస్తుంది అనమాట అసలు. అందుకని మీకు అలా వస్తుంది, డిఫాల్ట్ తీసుకుంటుంది. బార్డర్ నన్ను చెప్పాము ఇప్పుడు మనం, బార్డర్ నన్ను చెప్పాం కదా, అది తీసేసింది అది. ఓకే, ఇప్పుడు 40px చేస్తే సెట్ అవుతుందా? ఓకే, స్టిల్ ఒక పిక్సెల్ ఎక్కడో గ్యాప్ వస్తుంది. అది ఒక పిక్సెల్ ఎందుకు గ్యాప్ వస్తుంది? అవుట్లైన్ నన్, ఇవన్నీ డిఫాల్ట్గా ఉండే ఫీచర్స్ అనమాట. ఓకే, చిన్న గ్యాప్ అయితే ఉండిపోయింది. అది దానికి మనం దీంతోనే చేసేసుకుందాం. ఏది గోకే ఒక 2 పిక్సెల్స్ పెంచుతున్నాను నేను. సరిపోయింది కదండి. ఇక్కడ నాకు రాకూడదు బార్డర్ రేడియస్, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఆ లుక్ కోసం, బోర్డర్ రేడియస్ 0px 5px 5px 0px అయిపోయింది. తర్వాత ఇన్పుట్కి బోర్డర్ రేడియస్ రాసాం కదా, ఇది 5px 0px 0px 5px. సెట్ అయిందండి. ఇక్కడ వచ్చింది. ఇదంతా కలిపి ఒక కాంబినేషన్లో ఉంది. అది ఇది